తెలంగాణ ప్రయోజనాల కోసమే తన విజ్ఞప్తి మేరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఏపీ సర్కార్ ఆపేసిందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఏపీ సర్కార్ కూడా కొంత సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి ఏపీలో విపక్షాలు కూడా కూటమి సర్కార్ పైన తమ వాదనని వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు స్పందిస్తారా అంటూ కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా విభజనలో లోపాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. తిరుపతికి 30 కిలోమీటర్ల సమీపంలో ఉన్న వెదురుకుప్పం మండలాన్ని చిత్తూరు జిల్లాలో కలపడం వివాదంగా మారింది. దీంతో జనసేన నేతలు వెదురుకుప్పం, కార్వేటి నగరం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక మేరకే తుది గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో వివాదాలు తలెత్తుతున్నాయి. రాయచోటిలో జిల్లా కేంద్రాన్ని కొనసాగించాలంటూ వైసీపీ నేతృత్వంలో ఆందోళన కొనసాగుతూ ఉండగా ఇటు నగరి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నగరి, నిండ్రా, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని వారు నిరసన తెలుపుతూ ఉండగా జీడి నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, కార్వేటి నగరం మండలాలను తిరుపతిలోనే కలపాలంటూ నిరసనలకు దిగారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, ఏపీలో జిల్లాల పునర్విభజన అక్కడక్కడ కొంత ఇష్యూస్ అయితే తలెత్తుతున్నాయి. రాయచోటిని కూడా జిల్లా కేంద్రంగా మార్చకూడదు, వేరే దానికి తరలించొద్దు అంటూ కూడా ఇప్పటికీ అక్కడైతే ఆందోళన కొనసాగుతుంది. ఇక వెదురుకుప్పం ప్రజలు కూడా ఎటువంటి డిమాండ్స్ చేస్తున్నారు? రాధిక, 2009లో నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా నియోజకవర్గాలు ఒక్కో మూల నుంచి ఇంకో మూల వరకు ఉన్నాయి. తర్వాత జరిగిన పరిణామాల ఫలితంగా ఏదైతే 2022లో జిల్లాల విభజన చేసినప్పుడు కూడా కొంత ఏదైతే జిల్లా కేంద్రానికి సమీపంలో దూరంలో కాకుండా ఇష్టానుసారం వ్యవహరించారంటూ అప్పట్లో ఆందోళనలు వచ్చాయి. తాజాగా ఏదైతే కూటమి ప్రభుత్వం గత నెల డిసెంబర్లో పూర్తి స్థాయిలో ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ సవరణలు చేసింది. ఈ సవరణల ఫలితంగా మరోసారి ఆందోళన ప్రారంభమై ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏదైతే 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో విభజనలు జరిగిన నేపథ్యము, ముఖ్యంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి అన్నమయ్య జిల్లాలో ఇటు రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటిని కలిపి ఒక జిల్లాగా ఉంటుందంటూ ఒక ప్రతిపాదన వచ్చింది. తర్వాత చివరి గెజిట్లో మాత్రం పూర్తి స్థాయిలో అటు అన్నమయ్య జిల్లాలోని ఏదైతే రాజంపేటను పూర్తిగా కడపలోను, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతూ రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రానికి తరలించారు. అయితే ఇప్పుడు రాయచోటిలో ఏదైతే పెద్ద ఎత్తున ఆందోళన నడుస్తున్న పరిస్థితి, ముఖ్యంగా జిల్లా కేంద్రాన్ని తరలింపుతో. అయితే ఈ విషయం మీద ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేటతో ఒక జిల్లాగా చేయాలని ప్రయత్నిస్తే అటు రాజంపేటలో రైల్వే కోడూరు వర్గాల వారు అంగీకరించలేదు. వారు ఆందోళనలు ఉధృతంగా చేస్తున్న ఫలితము దీంతోనే రాయచోటిని పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రం నుంచి తీసివేసి ఇటు మదనపల్లి నుంచి పరిపాలన కొనసాగిస్తామంటూ ప్రకటించింది. మరోవైపు ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో కొనసాగుతున్న జీడి నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పం, కార్వేటి నగరం మండలాలు పూర్తి స్థాయిలో ఇటు తిరుపతికి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. పక్కనే ఉన్న పుత్తూరు కానీ అదేవిధంగా వడమాలపేట మండలాలు అవి నగర నియోజకవర్గానికి సంబంధించి అవి రెండును తిరుపతిలో కలిపివేశారు. మమ్మల్ని ఎందుకు కలపలేదు, మేము తుడా పరిధిలో ఉన్నాం కదా అంటూ కూడా వారు నిన్నటి నుంచి జనసేనతో పాటు ఇతర ఎన్జిఓల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యం. మరోవైపు నగరి నియోజకవర్గానికి సంబంధించి నగరి, నిండ్రా, విజయపురం మండలాలను కూడా తిరుపతిలో కలపాలంటూ ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే చిత్తూరు జిల్లా చాలా చిన్నదిగా మారిపోయిన నేపథ్యంలో వీటిని కలిపే పరిస్థితి లేదంటూ కూడా ఇటు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం. ఈ విధంగా ఇటు రాయచోట్లోను, నగరి, ఇటు జీడి నెల్లూరు నియోజకవర్గాల నుంచి ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యం. ఇప్పటికే గెజిట్ తుది నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నిన్నటి నుంచి జనసేనతో పాటు మరికొంతమంది కూటమి నేతలు అక్కడ ఆందోళన పరం కొనసాగిస్తున్నారు. జనసేన ఇన్ఛార్జ్ వెదురుకుప్పంలోను, మరోవైపు ఒక ఎన్జిఓ నాయకుడు కార్వేటి నగరంలోనూ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. వారం రోజుల పాటు నిలయ దీక్షలు చేసిన తర్వాత మరోసారి ఈ విషయాన్ని సీఎం రాధిక చెప్పండి. రైట్ దామోదర్, రాయచోటి విషయంలో అధిష్టానం అయితే అభివృద్ధికి డోకా ఉండదు, ఒకవేళ జిల్లా కేంద్రాన్ని మార్చినప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో అయితే హామీ ఇచ్చింది అధిష్టానం. మరి వెదురుకుప్పం అలాగానే నగరి విషయంలో కూడా అధిష్టానం ఎటువంటి హామీ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
రాయచోటికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసినట్లు సమాచారం. అయితే వెదురుకుప్పం కానీ కార్వేటి నగరం మండలాలకు సంబంధించి ఏదైతే తుడా పరిధి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో కొనసాగుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా తమను మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఏదైతే లోకేష్ పాదయాత్రకు వచ్చినప్పుడు ఆయన వద్దకు ఈ సమస్యను తీసుకెళ్లామో ఆయన పరిశీలిద్దామని చెప్పారని కూడా అంటున్నారు. దీనికి తోడు ఏదైతే నగర నియోజకవర్గానికి సంబంధించి నిండ్రా అదేవిధంగా నగరి విజయపురం మండలాల గురించి చాలా మార్లు స్థానిక ఎమ్మెల్యే భానుప్రకాష్ ఈ విషయాన్ని సీఎంతో పాటు లోకేష్ దృష్టికి మిగతా సబ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్ళాడు. అయితే ఏదైతే నగరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే 2 మండలాలు ఏదైతే పుత్తూరు వడమాలపేట మండలాలను తిరుపతి జిల్లాలో కలిపిన నేపథ్యము మొత్తం మీద ఇప్పటికే తిరుపతి జిల్లా రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని మండలాలు చేర్చే అవకాశం ఉండదంటూ కూడా అధికార వర్గాలు అభిప్రాయపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు రైల్వే కోడూరుతో పాటు రాజంపేట నుంచి రైల్వే కోడూరు, అదేవిధంగా చిత్తూరు పార్లమెంటు నుంచి ఏదైతే చంద్రగిరి నియోజకవర్గాలు ఇప్పటికే కలిసిపోయిన పరిస్థితి. దీంతో పాటు గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలు ప్రస్తుతం ఏదైతే తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి, అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలు కొనసాగుతున్న పరిస్థితి. ఇటు సూళ్ళూరుపేట పూర్తి స్థాయిలో ఇటు కొనసాగుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఇక్కడ అదనంగా కలపడం వల్ల అధికార యంత్రాంగానికి భారంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓవైపు తిరుమలకు నిరంతరం వచ్చే వివిఐపీలతో పాటు అటు షార్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఉండడం, ఇలాంటి వ్యవహారాల్లో మరోసారి కొన్ని మండలాలను అదనంగా కలపడం వల్ల ఇటు పోలీసు యంత్రాంగంతో పాటు ఇటు రక్షణ ప్రభుత్వ అధికార యంత్రాంగానికి భారంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో పాటు చిత్తూరు జిల్లా ఇప్పటికే చిత్తూరు జిల్లా నుంచి ఏదైతే పొంగనూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి మదనపల్లి అన్నమయ్య జిల్లాలో కలిపివేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా మరింతగా అంటే పరిధి తగ్గిపోయే అవకాశం ఉన్నందువల్ల దీన్ని మార్చే అవకాశం లేదని అధికార వర్గాలు చెప్తున్నప్పటికీ ఏదైతే కార్వేట్ నగరం వెదురుకుప్పం అదేవిధంగా నగరి నిండ్రా విజయపురం మండలాలను పూర్తి స్థాయిలో ఇటు తిరుపతి జిల్లాలో కలపాలంటూ కూడా ఆ ప్రాంతాల్లో ఆయా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొన్ని మండలాల విభజనకు సంబంధించి సమస్య తలెత్తుతోంది. కూటమి ప్రభుత్వానికి ఇది తలనొప్పిగా మారింది. వెదురుకుప్పం అలాగే కార్వేటి నగరం ఈ మండలాలను చిత్తూరు జిల్లాలో కాకుండా తిరుపతి జిల్లాలో కలపాలంటూ కూడా అక్కడి ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. దీని మీద అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి.